ఇంకా అందుకనే చెప్తాను, చూడు ఎంత స్లోగా రావాల్సి వస్తుందో గణేశుడు మాత్రము. మనం ఇక్కడికి వచ్చి 3 days అవుతుంది, 2.5 days అవుతుంది. ఇది 3వ రోజు అనమాట. బెంగళూరు ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ మొత్తము కొబ్బరి చెట్లు. అంటే బెంగళూరు ఎంట్రీ కాలేదు, బెంగళూరుకి ఇంకో 60 కిలోమీటర్లు ఉంది. నిజంగా మనకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది నెల తిరిగే వరకలా. ఇప్పుడైతే మనము కర్ణాటక అయితే ఎంట్రీ అయిపోయాము. మనకు అసలు ఈ 2 days నుంచి ఏ కిరాయి రాలేదు. ఒకవేళ హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చే వాళ్ళు ఉంటే మాత్రము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ట్రక్ వ్లాగ్స్. అయితే మనం వచ్చేసి మదనపల్లిలో ఉన్నాము. అసలు మనం ఇక్కడికి వచ్చి 3 days అవుతుంది, 2.5 days అవుతుంది. ఇది 3వ రోజు అనమాట. అసలు ఇంతవరకు ప్రతిసారి మదనపల్లి టు హైదరాబాద్, మదనపల్లి టు చిత్తూరు, తిరుపతికి అట్లా కిరాయి వచ్చేది. అసలు ఈ 2 days నుంచి ఏ కిరాయి రాలేదు. ఇప్పుడు మా బ్రదర్ ఫోన్ చేస్తేనేమో డబ్బులు కూడా లేవన్నా, ఇప్పుడు డీజిల్ కూడా లేవని అంటే, మా బ్రదర్ అయితే 1500 వేసి నువ్వు డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపో, బెంగళూరు నుంచి ఎక్కడికో ఒక దగ్గర కిరాయి ఉంటది కంటిన్యూగా అని చెప్పేసి అన్నాడు. చూడండి డ్రైవర్ లైఫ్ చూడండి. ఇక్కడికి వచ్చి 2.5 days అవుతుంది. అసలు ఇప్పటి వరకు ఒక కిరాయి కూడా లేదు. అసలు అందులో ఒకటి రేపు గణేష్ల పండుగ కాబట్టి కిరాయిలు కూడా తక్కువైపోయాయి. పచ్చి సరుకు ఉంటే బాగుంటుండే, కానీ అది కూడా లేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఒకటి ఉండే మన ఎలక్కాయలు, చెరుకు గడ్డలు, మొక్క బుట్టలు అవి ఉంటాయి కదా, అవి దేవునికి పెడతారు గణేశునికి. సో దానివల్ల అది ఏమన్నా అంటే కస్టమర్ కి 150 సంచులు కావాలంట. మన దగ్గర ఏమో 70 సంచులే ఉన్నాయి. 70 సంచులో 90 సంచులో అన్నాడు సంథింగ్. అది ఉండడం వల్ల ఆ కిరాయి కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనము బెంగళూరుకి అయితే కంటిన్యూ అవుతున్నాం.